2024 ఎన్నికల్లో ఏదైతే మహాకూటమికి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 120 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో హైదరాబాద్లో కానీ ఐటీ సెక్టార్ని తీసుకువచ్చి అనేక మంది ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పించినటువంటి ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకువచ్చి 3 నెలలు గడవస్తా ఉంది. అయితే 100 రోజుల పాలన మంచి ప్రభుత్వం అని చెప్పి పోస్టర్లు వేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద వచ్చి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే 100 రోజుల పాలనలో యువతకి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ భర్తీ చేశారా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, అలాగే కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 1, ఏబిపిఎస్సి ద్వారా అనేక పోస్టులు దాదాపు 20 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రచారం చేసిందో దాన్ని మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదొక్క రంగంలోనే కాకుండా అనేక మంది దాదాపు 2014లో చూసినట్లయితే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే 2019లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఏబిపిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తాను, అది కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. మనతో పాటు గృహిణి ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం. చెప్పండి మేడం, ఇవాళ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది ప్రభుత్వం, ఏమనిపిస్తుంది ఒక గృహిణిగా? ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అమిత బాధలు పడిన ప్రజలు రిలీఫ్ కోరుకుంటున్నారు. ఆ రిలీఫ్ 100 రోజుల్లో రాలేదు, మాకు ఇంకా త్వరగా రావాలి అన్న ఆకాంక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా రిలీఫ్లు వాళ్ళకి కనిపించడం లేదు. ధరలు అసలు ఎంత పెరిగిపోయినాయంటే కూరగాయల ధరలు, తర్వాత ధాన్యం బియ్యము ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇసుక దొరకడం లేదు. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తీరడం అనేది వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది ఇంకా మొదలు కాలేదు. ఇంకా అమ్మఒడి ఇవన్నీ కూడా పక్కకు పెట్టారు. ఇసుకని కూడా ఈరోజు రేపు అంటున్నారు. అంటే లేబర్ కూడా ఖాళీగా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా అభివృద్ధిని జనం వాళ్ళని ఆకర్షించాలి అంటే రైతులు బాగుపడాలి. రైతుకి ఒక భరోసా ప్రభుత్వం కల్పించాల్సిందే. ఎందుకంటే అక్కడి నుంచే మన ధరలు మనము పొదుపు చేయగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే చాలా విచిత్రంగా హై క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ క్లాస్కి వస్తున్నారు. అది కూడా గమనించాల్సింది. ఇప్పుడు బుడమేరు ఆ సంఘటనలో ప్రభుత్వం కొన్ని మంచి డెసిషన్ తీసుకుంది. చాలామంది కూడా విజయవాడలో రిలీఫ్ పొందారు. శాశ్వతంగా దానికి ఒక పరిష్కారం కనుగొనడం అది ఒకటి బాగుంది. కానీ వీళ్ళ ప్రభుత్వం కనుక కలకాలం ఉండాలి అంటే ప్రజల్లో వాళ్ళ పాలన పట్ల సుస్థిర భావం ఏర్పరచుకోవాలంటే ధరలు బాగా తగ్గాలి. అంటే 20 రూపాయలు, 10 రూపాయలు పావు కిలో ఉండే కూరలు 20-25 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే వీడి జీవితం ఎలా అంటే తినడానికి ఉన్నప్పుడు వాడి జీవితము ఒక రూట్లో వెళ్తుంది. రైతుల్ని మాత్రం ఉద్ధరించే ప్రభుత్వంగా ఇది ఏర్పడిన రోజే వీళ్ళు 4 కాలాల పాటు ఉండగలుగుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఆ అరాచకాలు చేశారు, ఈ అరాచకాలు చేశారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారని అనేక కథనాలను ప్రచురించి లేదంటే అనేకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పని అవి చూపించి వీళ్ళు ఆ రోజు పోరాటం చేశారు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా అదే పరిస్థితిని ఇప్పుడు అనేక చోట్లలో గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ రాజకీయ కక్షలుగా ఉన్నాయి తప్పితే ఆ రోజు వాళ్ళు చేశారు, ఈరోజు మేము చేయకూడదు అనేది లేదు. ఇప్పుడు ఇంకోటి చూసినట్లయితే కదా అయింది 100 రోజులే. ఈ 100 రోజుల్లో ఆయన సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6 ఏమైందో తెలియదు. ఉచిత ఫ్రీ బస్ అన్నాడు. ఆ ఫ్రీ బస్ ఏమైందో తెలియదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నాడు. ఆ 15,000 ఎట్టపోయిందో తెలియదు, ఈ 18,000 ఎట్టపోయిందో తెలియదు. తడిగుడ్డతో గొంతు కోసేది చంద్రబాబుకి ఏం కొత్త కాదు. గతంలో అనేకసార్లు తడుగుడతో గొంతు కోసాడు. కాబట్టి అతన్ని ఏమాత్రం కూడా మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఈ తప్పంతా ఈ జనాలనే మనం అనుకోవాలా. ఎందుకంటే అతని సంగతి తెలిసి కూడా అతనికి ఓట్లేసినందుకు. ఇంకొకటి రాజకీయాలను రాజకీయంగా చూడాలి తప్పితే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువుల యొక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి లడ్డు అసలు టెస్టింగ్కి వెళ్ళిందా లేదా తెలియదు. ఈవో ఏమో నెయ్యినే వెనక్కి పంపించామంటాడు. కానీ ఆ టెస్టింగ్లో ఏమో నెయ్యే వెనక్కి వెళ్ళిపోతే లడ్డులో ఎలా కలిసిందో తెలియదు. నేను సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు గారికి ముట్టిక్కాయలేసింది. ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా ఈ విధంగా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పని
వీళ్ళు ఏంటంటే కులాల మధ్య మతాల మధ్య చుచ్చులు పెడుతూ కేవలం వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం తల్లుల్ని వాడుకున్నారు, బిడ్డల్ని వాడుకున్నారు, ఆఖరికి పురిటి బిడ్డల్ని కూడా వాడుకున్నారు. ఇప్పుడు భగవంతుల్ని సైతం కూడా వదలకుండా రాజకీయాలకు వాడుకుంటున్నారు. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే రిటైర్మెంట్ అనేది జనాలు ఇస్తారు. ఇది ఒక అవకాశంగా తీసుకొని ఇప్పటికైనా సరే మంచిగా పరిపాలిస్తారని చెప్పని ఆశిస్తున్నాం.